ఈరోజు మనం మన బైబిల్ తరగతిలో ప్రకటింపబడినట్టుగా యేసుక్రీస్తు తలుపు మూసి ఉండగా తలుపులో నుండి వచ్చాడా అనే ఒక చిన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు తలుపు మూసి ఉండగా తలుపులో నుండి వచ్చాడా అనేది మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ అంశం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, చాలా చోట్ల చాలా మంది నోట నేను విన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకు మహిమ దేహం ఉంది, మహిమ దేహం వచ్చింది కాబట్టి శిష్యులు తలుపు మూసుకొని ఉండగా తలుపులో నుండి యేసు ప్రభువారు వచ్చాడు అని చాలా చోట్ల నేను విన్నాను. మొన్న వన్ఎస్ కార్యక్రమంలో కూడా మాట్లాడుతున్నప్పుడు మాటల్లో సందర్భం వచ్చినప్పుడు సహోదరులు అన్నారు, యేసు ప్రభు మహిమ దేహంతో లేచాడు, తలుపు మూసి ఉండగా తలుపులో నుండి వచ్చాడు అన్న సందర్భాన్ని నేను విన్న తర్వాత అక్కడే మాట్లాడడానికి సమయం లేదు. ఎందుకంటే మొదటి ఆదాము గారు రాబోయే ఆయనకు సూచన అన్న ఉద్దేశాన్ని నేను వివరించడం మొదలు పెడితేనే అన్న సమయం ఎక్కువైంది, ట్రాఫిక్ పక్కకెళ్తుంది అన్నారు. ఎందుకంటే మొదటి ఆదాం గారి పుట్టుక అర్థమైతే రెండవ ఆదాం గారి పుట్టుక దేనికి సూచన? ఆదాము రాబోవానికి గుర్తు అంటే ఏ విషయంలో గుర్తు ఆదాము అనేది వాళ్ళ క్లారిఫికేషన్ చేయడం కోసం నేను వివరణతో మాట్లాడుతూ ఉంటే సమయం ఎక్కువ అవుతుంది అన్నారు. సరే అని చెప్పి ఆగిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ విధానాన్ని బట్టి ఎక్కువ టైం కాబట్టి మనం వారిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి అది విన్న తర్వాత నాకు ఆలోచన వచ్చింది, చాలామంది ఇలాగే అపార్థం చేసుకున్నారు ఈ సందర్భాన్ని. కాబట్టి యూట్యూబ్లో పెడితే సత్య సంబంధులు కొంతమంది అయినా విని ఆలోచిస్తారు అన్న ఉద్దేశంతో ఈరోజు బైబిల్ తరగతిలో మాట్లాడటానికి మనం కూర్చున్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో వాళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారు అనేది మనం చూద్దాం. ఎందుకంటే వీళ్ళు చదువు లేక అపార్థం చేసుకుంటున్నారా, లేక సందర్భాలనే సందర్భ సహితంగా ఆలోచించటం అపార్థం చేసుకుంటున్నారా? నిన్న రాత్రి కూడా బైబిల్ తరగతిలో గుంటూరులో బైబిల్ తరగతిలో కూడా మనం రాఖీ కట్టకూడదు అన్న ఉద్దేశంతో ఒక దైవజనుడు చూపించిన రిఫరెన్స్లు బైబిల్ క్లాసులో బోధిస్తూ ఉండగా వాళ్ళు నన్ను అడిగితే నాకు ఆలోచన మరీ ఇంత అమాయకంగా ఉండిపోయారా బోధకులు కొంతమంది అనిపించింది. మీకు అర్థమైంది? ఈ సందర్భాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత అమాయకంగా ఉన్నారనేది చూద్దాం. అలాగని వాళ్ళు అమాయకులు, మన మీద పెద్ద తెలివి కలవాళ్ళం, పెద్ద జ్ఞానులం అని కాదు మనం మాట్లాడుకుంటుంది. సందర్భాన్ని లేదా సత్యవాక్యాన్ని సరిగా విభజించే విధానాన్ని తెలుసుకోవాలి. లేఖనాన్ని ప్రతి వర్డ్ని ప్రతి పదాన్ని కూడా పరిశీలించాలి. అర్థమైందా? కాబట్టి ఈ సందర్భంలోకి ఒకసారి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. లైవ్లో అయిన వాళ్ళు వెంకటేశ్వర మ్యూట్లో పెట్టచ్చు, మనం పెడితే కదా. లైవ్లో ఉన్న వాళ్ళు మ్యూట్లో పెట్టుకోవాలి. అదేనా? చదువుతున్నాం మళ్ళీ.
యోహాను సువార్త 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి అన్నాడు. మీకు అర్థమైందా? ఎలా వచ్చాడంట? యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. చెప్పి ఏం చేశాడు? ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారా, భయపడ్డారా? మీకు అర్థమైందా? ఎందుకు సంతోషించారు? తన చేతులను ప్రక్కను చూపగా. చూపించాడా? చూపిస్తే ఏం కనపడ్డాయి వాళ్ళకి? చేతులకి గాయాలు. ప్రక్కన చూపిస్తే ప్రక్కన బల్లెపోటు. చూసి ఏం చేశారు వాళ్ళు? సంతోషించారు. మరి తలుపులో నుండి వచ్చిన ఆయనకి ఈ గాయాలు ఎక్కడి నుండి వచ్చాయి? అంటే తలుపులో నుండి వచ్చేటప్పుడు వచ్చి తలుపు దాటగానే భౌతిక శరీరం వచ్చిందా? ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఎలాగైనా రాగలడు అని కూడా ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఎలాగైనా రప్పించగలడు. దేహంతోనైనా తలుపులో నుండి రప్పించగలడు దేవుడు. ఆ సామర్థ్యం ఆయనకు ఉందా లేదా? ఉంది. ఉందా? ఉంది. ఒకవేళ ఆ కోణంలో ఆలోచిస్తే, లేదయ్యా అదే దేహంతో తలుపులో నుండి వచ్చాడు అని ఆలోచిస్తే, తలుపు మూసుకొని ఉండగా యేసు ప్రభు వారు వస్తే అక్కడ శిష్యులు భయపడతారా? సైలెంట్గా కూర్చొని ఉంటారా? ఇప్పుడు తలుపు మూసి గడేసింది. గడేసుంటే ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఆశ్చర్యపోవటమో లేదా భయపడటమో జరగాలి. ఆ విధంగా ఒకవేళ దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి తలుపులో నుండి వచ్చాడు యేసు ప్రభు వారు, తలుపులో నుండి రాగానే ఆయన భౌతిక దేహాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఆ కోణంలో కూడా ఆలోచిస్తే, మరి తలుపు మూసి ఉన్నప్పుడు శిష్యులు ఆయన చూడగానే ఏమనుకోవాలి? ఆశ్చర్యపోవాలి. రెండవది భయపడాలి. భయపడినట్టుగా గాని ఆశ్చర్యపడినట్టుగా గాని అక్కడ లేదు. ఒకసారి చూద్దాం, మళ్ళీ చదువుతాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగ్గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అంటే వాళ్ళకి ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నమాట. ఎందుకు కలగలేదు? తలుపులో నుండి వస్తే ఎందుకు కలగలేదు అంటే, తలుపులు మూసుకొని ఉంటే తీసుకొని వచ్చాడు. అది అక్కడ సందర్భం. తలుపులు మూసి ఉంటే, మూయబడి ఉన్నప్పుడు ఏం చేశాడు? తలుపులు తీసుకొని లోపలికి వచ్చాడు. ఎందుకని అంటే, ఆయన తలుపులో నుండి ఎలాగైనా రాగలడయ్యా, సర్వశక్తిమంతుడు అనుకున్నా గాని వెంటనే ఆ శిష్యులు ఏమనుకోవాలి? తలుపులు మూసున్నప్పుడు వస్తే ఆశ్చర్యపోవాలి, లేదా భయపడనైనా దయ్యం అనే భయపడనైనా భయపడాలి. వాళ్ళు భయపడలేదంటే అర్థం ఏంటి? మూసి ఉన్న తలుపులను మూసి ఉండగా ఆయన వచ్చి వారి మధ్యన నిలిచి. వాళ్ళు భయపడలేదంటే కామన్గా మూసి ఉన్న తలుపులు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి గాయపడ్డ హస్తాలు పక్కన చూపించాడు. అది రెండవసారి కూడా జరిగింది. చూడండి, రెండవసారి 26వ వచనం. అప్పటికి 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, ఎప్పుడు మరలా అంటే
రెండవసారి 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అనెను. మీకు అర్థమైందా? ఇక్కడ కూడా రెండోసారి వచ్చినప్పుడు ఆయన తలుపు మూసి ఉండగా తలుపులో నుండి వచ్చాడు అనుకోండి. ఇక్కడ కూడా ఏమవ్వాలి? శిష్యులు ఆశ్చర్యపోవాలి లేదా భయపడాలి. అక్కడ ఏం లేదు. తలుపు మూసుకొని ఉండగా వచ్చి వారి మధ్య నిలిచి అనే పదాన్ని చూశారు. కానీ తలుపు మూసి ఉండగా తీసుకొని వచ్చాడు కాబట్టి వాళ్ళు ఎవరు భయపడలేదు, ఆశ్చర్యం కూడా పడలేదు. మీకు అర్థమైందా? కాబట్టి ఈ సందర్భాన్ని ఎంతగా ఆలోచించారు అంటే, తలుపు మూసుకొని ఉండగా వచ్చి వారి మధ్య నిలిచి అనగానే వెంటనే ఏమనుకున్నారు? తలుపులో నుండి వచ్చాడు అని. తలుపులో నుండి రాలేదు. తలుపు యూదులకు భయపడి తలుపు మూసుకొని ఉండగా తలుపు తీసుకొని వచ్చాడు కాబట్టి వాళ్ళు కామన్గా ఏమైపోయారు? సరే, ఇప్పుడు ఆయన గాయాలు ఎందుకు చూపించాల్సి వచ్చింది? మీకు అర్థమైందా? ఇక్కడ సందర్భం తలుపులో నుండి వచ్చినట్టుగా ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? లేదు. మరి మహిమదేహాన్ని ఇచ్చాడా దేవుడు? లేదు. పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అని లేఖనాల ప్రకారం కుళ్ళు పట్టక ముందే అదే దేహాన్ని తీసుకొని వచ్చాడా? కుళ్ళు పట్టక ముందు అదే దేహంతో వచ్చాడు. మరి మహిమదేహం ఎక్కడా? ఇక్కడ మహిమదేహమా మామూలు దేహమేనా? మామూలు దేహమే. మరి ఎక్కడ వీళ్ళు తేడా పడ్డారు అంటే ఆలోచించటంలో. తలుపు మూసుకొని ఉండగా అనగానే వెంటనే ఇదైపోయారు. కాదు అని ఇంకొక సందర్భాన్ని కూడా చూపిస్తారు. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం. మరి వాళ్ళు గుర్తించవచ్చు కదా అని యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత లోకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. వారు సంభాషించుచు, ఎవరు? శిష్యులు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూసుకున్నాయన్నాడా? మూయబడెను అంటే ఎవరో మూసారని అర్థం. మూస్తే కదా మూయబడేది. వేయబడెను అంటే తలుపు వేయబడిన అంటే ఎవరో వేశారు అని అర్థం. వారి కన్నులు మూయబడిన అంటే ఎవరో మూశారు అని అర్థం. అంటే వారి కన్నులు మూయబడిన కాబట్టి యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఇంకా వీళ్ళేమంటారు తెలుసా? మరి వాళ్ళు గుర్తుపట్టొచ్చు కదా యేసు ప్రభు వారిని. మహిమదేహంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టలేదు అనడానికి అవకాశం లేదు. ఎందుకని? వారి కన్నులు ఆయనను గుర్తుపట్టకుండా కన్నులు మోయబడెను అని రాయబడింది. మీకు అర్థమైందా? వారు ఆయనను గుర్తుపట్టకుండా, కొంచెం చెప్పానే 2 నిమిషాలు. వారు ఆయనను గుర్తుపట్టకుండా ఏమైందంట? కన్నులు మోయబడెను.
అని ఉంది. ఇప్పుడు ఇంతకీ ఈయనది మహిమ దేహం అయితే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారా? ఈయన అదే దేహంతో ఉండటం వలన వీళ్ళ కన్నులు మూయబడ్డాయా? ఆయన ఒరిజినల్గా యేసు ప్రభు వారే, కానీ గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఎందుకు కన్నులు మూయబడ్డాయి? కన్నులు మూయబడటం వెనక దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఆయన అంతర్గత ఆలోచన ఏంటి? దేవుని యొక్క అంతర్గత ఆలోచన ఏంటి? లేదా యేసు ప్రభు వారి యొక్క వారికి కనపడకుండా ఉండటం కోసం వారి కన్నులు మూయబడవలసిన అవసరత ఎందుకు వచ్చింది? అవసరత ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఆయన మృతులలో నుండి యేసు ప్రభు వారు లేవగానే దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభును చూచి నమ్మాలా? లేఖనాల ప్రకారం యేసు ప్రభుని నమ్మాలా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమలు భరించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లెగుస్తాడని చెప్పాడా లేదా యేసు ప్రభు వారు? ఇప్పుడు లేఖనాన్ని బట్టి నమ్మాలా, యేసు ప్రభుని చూచి నమ్మాలా అనేది దేవుని చిత్తమా? లేఖనములు గ్రహించున్నట్లు వారి కన్నులు తెరవబడెను అంటాడు. అంటే లేఖనాలను బట్టి యేసు ప్రభుని నమ్మాలే తప్ప యేసు ప్రభు కనబడితే నమ్ముతాను అనటం దేవుని చిత్తం కాదు. మరి దేవుని చిత్తం ఏంటి? లేఖనాల ప్రకారం యేసు ప్రభు లేచాడు అని నమ్మాలి. ఏం లేఖనాల ప్రకారం ఎందుకు నమ్మాలి అంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచాలనేది దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక. అందుకే నాకంటే నా మాటని గొప్పగా చేశాను అన్నాడు కీర్తనల గ్రంథం 2 అధ్యాయాలు. ఆయనకంటే ఆయన మాట గొప్పది కాబట్టి మాట నమ్మాలి. లేఖనాన్ని బట్టి యేసు ప్రభు లేచాడని నమ్మాలి, కానీ యేసు ప్రభును చూసి నమ్ముతాను అనటం దేవుని చిత్తం కాదు. కాదని నువ్వెలా చెప్పగలవయ్యా నోటితో అంటారా? నా సొంత మాట ఎందుకు చెప్పాలి? చూడండి, ఇదే 24 అధ్యాయం తీశారా? 5వ వచనం లేదా 4. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? మీకు అర్థమైందా? ఏమంటున్నారు వాళ్ళు? దేవదూతలు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని ఏం చెప్తున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. యేసు ప్రభు లేచాడని నమ్మబాకండి. చూచి లేఖనాన్ని నమ్మితే దేవుణ్ణి నమ్మినట్టు. యేసు ప్రభుని చూచి నమ్ముతాను అంటే మాట మీద నమ్మకం లేనప్పుడు దేహం మీద నమ్మకం ఉంటుందా? చూసి నమ్మేది వ్యర్థం. ఎందుకని ఇశ్రాయేలు అందరూ చూసి నమ్మారా, చూడకుండా నమ్మారా? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, చూసి నమ్మారా? సముద్రం చీల్చబడింది, చూసి నమ్మారా? 40 సంవత్సరాలు అదే షర్టు, చూసి నమ్మారా? 40 సంవత్సరాలు అవే చెప్పులు, చూసి నమ్మారా? చూసి నమ్మింది శాశ్వతం కాదు, చూడక నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువు గాని దృశ్యమైనవి చూసి ఉన్నాయి అంటాం, అది చేసేది అన్యుడు. చూస్తే నమ్ముతాననటం అన్యుడు చేసే పని. విశ్వాసం వలన చూస్తాననుకోవటం దేవుని బిడ్డ చేసే పని. అందుకని ఇక్కడ దూతలు ఏమంటున్నారు తెలుసా? ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాట జ్ఞాపకము చేసుకుని, అండర్లైన్ చేసుకోండి. అర్థమైంది తెలుసా? లేఖనములలో నిత్య జీవం ఉందని తెలుసుకోవాలి, కానీ డైరెక్ట్ కళ్ళ ముందు చూపిస్తే నమ్ముతాననటం
కాదు. అప్పుడు వారాయనను 8వ వచనం, అప్పుడు వారాయనను జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులు 11 శిష్యులకును తక్కిన వారి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మనకు తెలుసు. 11వ వచనం ఏమంటున్నాడు? అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలు కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. వీళ్ళు నమ్ముతారా నమ్మరా అనడానికి యేసు ప్రభువును చూడకుండా కన్నులు మోయబడ్డాయే తప్ప లేఖనాన్ని బట్టి నేను లేచానని నమ్ముతారా, లేదా నన్ను చూడటం వల్ల లేచానని నమ్ముతారా అని టెస్టింగ్ కోసం దేవుడు వారు లేఖనాన్ని బట్టి నమ్మారా, యేసు ప్రభువును బట్టి నమ్ముతున్నారా అనడానికి దేవుడు ప్రస్తుతానికి వాళ్ళకు కొంచెం సేపు ఏం చేశాడు? కన్నులు మూశాడు అంతే తప్ప మహిమ దేహంలో ఈయనుండటం వలన వారి కన్నులు వారు గుర్తుపట్టకుండా ఉండే పరిస్థితులు కాదు. ఈయనకు మహిమ దేహం ఉండటం వల్ల వాళ్ళ కళ్ళు మూయబడలా. వాళ్ళు లేఖనాన్ని గ్రహించినట్లుగా, లేఖనమును బట్టి నమ్మునట్లుగా దేవదూతలు చెప్పారు కదా, పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగిపోడు 3వ దినాన్ని లెగుస్తాడని చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. దాన్ని నమ్మితే ఆయన ఎక్కడున్నాడని చూడాల్సిన అవసరత లేదనమాట. మీరు దాన్ని నమ్మకపోతే ఆయన కనబడినా చేతులు చూపించమంటారు తోమా గారిలాగా. అయినా చూపించాడా? చూపించాడు. మీకు అర్థం? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన తలుపు మూసి ఉండగా తలుపు తీసుకొని వచ్చాడా? తలుపు మూసి ఉండగా తలుపులో నుండి వచ్చాడా? ఈ చిన్న దాన్ని పట్టుకొని ఎంత గందరగోళం చేశారు అంటే అంత ఇది. దీనికి కూడా కౌంటర్ వేసేవాళ్ళు. ఎందుకని? చెప్పిన తర్వాత ఇది నిజమా కాదా అని కొంచెం సమయం తీసుకోరు. దీనికి ఎలా కౌంటర్ వేయాలని ఆలోచిస్తారే తప్ప ఇది సత్యమా అసత్యమా, చెప్పింది రైటా రాంగ్ అని ముందు మైండ్కి పని పెట్టరు అనమాట. ఏం చేస్తారు? వెంటనే దీనికి కౌంటర్ ఎలా అవ్వాలని తప్పుడు దారిలో రావడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అమాయకంగా తెలియక ప్రశ్నిస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి అలాంటి అమాయకులు ఎంతోమంది ఉన్నారు. కావాలని లేదా బైబిల్ని ఆలోచించే సామర్థ్యం లేక కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ అందరిని కూడా మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమపూర్వకంగా సహనంతో వాళ్ళకి ఏం చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒక ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడారు తెలుసా? నవ్వు వచ్చింది. ఎందుకులే పాపం, సహోదరుల గురించి మనం చెప్పుకోకూడదు. ఏం చెప్పాడు? నేనేం చెప్పా? నేను పెద్ద మనగాడు నేను చెప్పుకున్నట్టు. మనం ఎవరు మనగాళ్ళమేమీ కాదు. దేవుడే గొప్పవాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నవాడే పనివాడు, గొప్పవాడు కాదు. ఆయన నేర్చుకున్న మాట గొప్పది. నేర్చుకున్నవాడు పనివాడు. నేర్చుకున్నవాడు ఏదైతే చెబుతాడో అది గొప్పది, సత్యమైతే. ఓకేనా? కాబట్టి యేసు ప్రభువారు శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉంటే యేసు ప్రభువారు మూసి ఉన్న తలుపులు తీసుకొని వచ్చాడు. అంతేగాని తలుపు మూసి ఉన్న తలుపులో నుండి రాలేదన్నమాట. సరే, ఇంకా ఏదైనా ఆలోచించండి. ప్రశ్నలు వస్తే మనం మాట్లాడుకుందాం, మరి సత్యాన్ని గ్రహిద్దాం. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా మీ అందరూ